నల్గొండ జిల్లాలో సెటిల్మెంట్ పంచాయతీ కలకలం రేపుతుంది. డబ్బులు ఇస్తావా కేసు పెట్టాలా అంటూ బాధితుడిపై చిట్యాల కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెలిమినేడుకు చెందిన శేఖర్ ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు సమయానికి ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. నేను పలివేల కాడు ఉన్నా సార్, వస్తున్నా. పలివేల కాదే, వాళ్ళు మమ్మల్ని వచ్చి ఏదో పట్టుకుని పట్టుకోవాలి ఇసుక పోతాడు వాళ్ళు. అది కొంచెం నువ్వు అదే నువ్వు ఇస్తావు ఇవ్వడే ఇస్తాడు చెప్పు రాత్రి మాట చెప్పు సార్ ఇలా సార్ పెట్టుకొని చెప్పు ఇస్తా అని చెప్పి ఏదో చెప్పరాదు. ఇప్పుడు నేను చేయబట్టి 3 నెలలు ఫోన్ చేయడు 2 నెలలు ఫోన్ చేయడు నేను అది పోయి వస్తాను రాలే మా ఇంటికి వచ్చి అయ్యారు నువ్వు వస్తారా రేపు మాట్లాడుతున్నావు. పైసలు రాలే సార్ నా దగ్గర. చెప్పు మాట సార్ వచ్చి పైసలు రాలే, వస్తే అని ఇస్తా. వాళ్ళ బండి అమ్మలేదు. ఇగో బండి అమ్ముకుంటా ఇక్కడ మళ్ళీ పెట్టుకో కానీ నువ్వు డబ్బులు ఇచ్చి శశిగా మాట చెప్పు వచ్చి ఇక్కడ ఊర్లోకి నువ్వు వస్తున్నావు. ఊర్లో మీ దగ్గర మేము పైసలు రాలే సార్. పైసలు వస్తే నేను ఇస్తాను. బాధ పైసలు నువ్వు వచ్చి శశిగా మాడేపు సార్దా మాడేపు వచ్చి సార్దా మాడేపు సార్ నాకు డబ్బులు పేపర్ రాసేలేదు సార్ దగ్గర ఎక్కడ నువ్వు వస్తున్నా సార్. ఏం చేయి పలివెల నుంచి వస్తున్నా. నువ్వుగా నాలుగు చెప్తున్నా నేను చెప్తున్నా నాకు ఒప్పు ఉండదు. నిన్ను వచ్చి 4 గంటలు ఇంట్లో వచ్చి వేసుకొని చెప్తున్నా పక్క జీవో 4 గంటలు నేను వేసుకెళ్తాం. దాని ఏమంటే ఏమో చెప్తున్నా నువ్వు రాని గంట సేపు రాలేదనుకో నువ్వు 4 గంటలు ఎప్పుడు నీ ఊర్లో ఎంక్వైరీ పెడతా ఇంటి ఎంక్వైరీ పెట్టి నువ్వు రాని చక్క వేసుకొని చెప్తున్నా నాకు చెప్తున్నా. నువ్వు మర్యాద కాపాడుకో. పైసలు లేవు సార్ నా దగ్గర, రాలేదు. ఆ మాట సార్ వేసుకొని మాట తీసుకున్న అప్పు చెల్లించాలని శేఖర్ పై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడితో కానిస్టేబుల్ మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ గా మారింది. పైసలకే పోతున్నా సార్, పైసలు తెస్తా. ఈ పైసలు కావాలి పచ్చుల పైసలు తీసుకుంటున్నా అర్థం కదా నాకు. నువ్వు పోయి షేర్ చెప్పంటే సరేలే ఇంకా నాకు ఇంకా ఎట్లా చేయాలో సార్ ఎస్ఆర్ గట్టి చెప్పిండు. ఇంకా నువ్వు నేను వస్తాను రాలి పొద్దు ఇంటికి వచ్చిన ఇప్పుడు ఉండేటప్పుడు వెళ్ళిపోయినావు సార్. ఏం సార్ సంతరా అయింది నన్ను చంపేదే ఉంది. పేట రాసిన పేపర్ రాసినారు నువ్వు. అసలు పైసలు తీసుకున్నా ఇస్తా సార్. వస్తే కానీ పంపిణీ వచ్చి సార్ నాకు చెప్తాం కేజీ అంటే కేజీ లేకపోతే ఇస్తాను సార్. దేనికి సార్? నేను ఏమన్నా దొంగతనంగా తీసుకున్నా సార్ అలా కాడ పైసలు? శేఖరు అది తెలుగు మాటలు అందరూ అది తెలుగు కాదు సార్. నేను ఏమన్నా దొంగతనంగా తీసుకున్నా, కాగితం రాసి ఇచ్చిన. మీరు బార్ వచ్చి నా సార్ మీరు ఒకటి అర్థం చేసుకోరి. ఇవాళ 10,000 అడిగితే ఊళ్ళో ఉడతలేవు నాకు పుట్టగతి. మీరు వచ్చి హల్చల్ చేసి నా ఇంటికాడ ఏంది సార్? వాళ్ళు మీరు ₹1,00,000 ఇచ్చి ఇప్పుడు 10 లక్షలు అప్పున్నా. ఇంకా 10 లక్షలు అప్పున్నా. మరి ఏంది సార్ ఇది? ఏం బాధ నాకు ఇది? నేను వచ్చి ఎస్ఐఆర్ కలిసేలే బాబు సాయి చెప్పి మాట చెప్పేలా చెప్పినా. ఎక్కడ సార్ మీరు ఇంటికి వచ్చి పోతుంటే నాకు ఎన్ని లక్షలు అప్పుండు ఏం కథ అని వాళ్ళు ఇచ్చింది ₹1,00,000 ఇంత హల్చల్ చేస్తున్నారు ఏంది మీరు? అన్నవా 1,00,000 తీసుకున్నావా, 5,000 తీసుకున్నావా, 10,000 తీసుకున్నావా తర్వాత కానీ నిన్ను పోలీసులు ఒకసారి రమ్మన్నారు కదా స్టేషన్ కి. నీ ఇంటికి 2 సార్లు వచ్చిపోయారు కదా. నువ్వు ఒక మాట వచ్చి సార్ నాకు ఇది సమస్య నేను ఇప్పుడు ఇస్తాను, లేదు నేను ఆయనకి ఇచ్చేది ఉంది, లేదు ఒక మాట లేదు సార్ నా వల్ల అవుతుంది కాదు. నువ్వు వచ్చి పోలీసులు నిన్ను రమ్మన్నప్పుడు వచ్చి ఒక మాట చెప్పాలి కదా బ్రదర్. నల్గొండ జిల్లాలో సెటిల్మెంట్ పంచాయతీ కలకలం రేపుతుంది. డబ్బులు ఇస్తావా కేసు పెట్టాలంటూ ఒక బాధితుడిపై చిట్యాల కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, నల్గొండ జిల్లా చిట్యాల పిఎస్ లో పోలీసుల డబ్బుల సెటిల్మెంట్ పంచాయతీ కలకలం రేపుతా ఉంది. వెలిమిడిని చెందినటువంటి ఓ వ్యక్తి దగ్గర చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ₹1,00,000 అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న సమయానికి అంటే చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వని నేపథ్యంలో సదరు డబ్బులు ఇచ్చిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పైసలు వసూలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కానిస్టేబుల్ వినయ్ కుమార్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ అది డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తిని డబ్బులు ఇస్తావా కేసు పెట్టాలంటూ కూడా బెదిరించినటువంటి ఆ నేపథ్యంలో ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో అయితే బయటకు వచ్చింది. అయితే స్మూత్ గా అంటే డబ్బుల పంచాయతీ సంబంధించి స్మూత్ గా డీల్ చేయాల్సినటువంటి పోలీసులు అంటే ర్యాష్ గా ప్రవర్తించడంపై కూడా ఈ ఘటన వివాదానికి దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ బెదిరింపులకు సంబంధించినటువంటి ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సోషల్ మీడియాలో సంబంధించి వైరల్ అయినటువంటి ఆడియోపై కూడా ఇటు పోలీసులు ఉన్నతాధికారులు కూడా కొంత సీరియస్ గా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకున్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.